హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా హౌస్ నుంచి సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. సో నేను మార్నింగ్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. సో సెకండ్ వీక్ నామినేషన్స్లోకి అప్పటి వరకు ఉన్న ప్రోమో బట్టి ఎవరెవరు వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎవరికి ఓట్స్ పడ్డాయంటూ అయితే నేను ఆ వీడియోలో చెప్పాను. సో ఈవినింగ్ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను కన్ఫర్మ్ అప్డేట్ వచ్చిన తర్వాత అని చెప్పి. సో ఇదే ఆ వీడియో అనమాట. సో టోటల్గా 6 మెంబర్స్ అయితే సెకండ్ వీక్ నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళెవరు, అలాగే సర్వే పోల్స్ బట్టి వాళ్ళ ఓటింగ్ అనేది ఎలా ఉంది, సో ఎవరు బాగా ఓటింగ్ పడుతుంది, అలాగే ఎవరికి ఎలిమినేషన్ డేంజర్ ఉందంటూ ఈ వీడియోలో చెప్పబోతున్నారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి రీచ్ అవుతుంది కాబట్టి, సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళని చూసుకుంటే, సో ప్రియా శెట్టి నామినేషన్స్లోకి వచ్చింది. అలాగే నెక్స్ట్ మనకి ఫ్లోరా షైని నామినేషన్స్లోకి వచ్చింది. సో ఇక అబ్బాయిలలో చూసుకుంటే భరణి, హరీష్, మనీష్, అలాగే డెమాన్ పవన్. సో వీళ్ళు 6 కూడా ఈ వీక్ సెకండ్ వీక్ నామినేషన్స్లోకి రావడం జరిగింది. అయితే సర్వే పోల్స్ బట్టి ఓటింగ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్లో భరణి ఉన్నాడనమాట. మ్యాసివ్ ఓటింగ్ పడుతూ ఉంది భరణికి, సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి 46% ఓటింగ్. ఇక సెకండ్ ప్లేస్లోకి షాకింగ్గా ఫ్లోరా షైని వచ్చేసింది. సో ఎందుకంటే లాస్ట్ వీక్లో ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్న ఫ్లోరా షైనికి హిందీ ఆడియన్స్ నుంచి ఓటింగ్ అయితే పడుతుంది కాబట్టి, సో ఆమెను సేవ్ చేయడం జరిగింది లాస్ట్ రౌండ్ వరకు. అందుకే డెమాన్ పవర్ని ఉంచారు ఈ మొన్న వీక్లో. సెకండ్ ప్లేస్లో ఫ్లోరాకి 14%, అలాగే థర్డ్ ప్లేస్లో సేమ్ డెమాన్ పవన్కి కూడా సేమ్ ఓటింగ్ పడుతుంది 14. ఇక ప్రియా శెట్టికి మంచి ఓటింగ్ పడుతుంది ఫోర్త్ ప్లేస్లో 11% ఓటింగ్తో ఉంటే, ఫిఫ్త్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు 8% ఓటింగ్తో. అలాగే ఇక లాస్ట్ ప్లేస్లో చూసుకుంటే మర్యాద మనీష్ ఉన్నాడు 6% ఓటింగ్తో. సో ఈ వీక్ ఈ ఓటింగ్ బట్టి మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ట్రెండ్స్ బట్టి సో మనీష్ డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక మనీష్ మంచి కంటెంట్ ఇస్తున్నట్టయితే మాత్రం ఈ వీక్ ఇంకొక లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్లోరా షైని. సో తనతో పాటు ప్రియాకి కూడా థ్రెట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. మరి ఈ 6 కంటెస్టెంట్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ చేస్తారనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 9 తెలుగు అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.